గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ స్వాతి. ఏంది రెడీ అయ్యిందో చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఈరోజు మా చింటూ అన్న గృహప్రవేశం ఉందన్నమాట. చూస్తే మీకే అర్థమైపోయింది, నేను కొత్త ఇంట్లో ఉన్నా. తెలుసు కదా మీ అందరికీ, మా అన్న వాళ్ళు తిరుపతిలో ఉంటారు. సో మా అన్న గృహప్రవేశానికి అయితే మళ్ళీ తిరుపతికి వచ్చేసిన. అండ్ ఇక్కడ నేను గడప గడుగుతున్నా. తెలుసు కదా, ఇంటి ఆడబిడ్డతోనే గడప గడిగిస్తారు. ఇంటి ఆడబిడ్డ గడప గడిగితే ఇంటికి చాలా మంచిదంట, అదృష్టం అంట. అందుకనే మంచిగా మొక్కుకొని గడప గడుగుతున్నా. మా అన్న వాళ్ళు ఇట్లనే మంచిగా ఇల్లులు కట్టి మంచి ఇంకా నెక్స్ట్ విల్లాస్ అట్లా అన్నీ కట్టుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడ బొట్లు అయితే పెట్టేస్తున్నా. అండ్ ఇక్కడ కుండ పట్టుకొని నిల్చున్నా కదా, ఆ కుండ ఏంటంటే కూరాడు కుండ అంటారు. అది కూడా ఇంటి ఆడబిడ్డనే పట్టుకొని రావాలన్నమాట. ఇంతకీ మీ చిన్నమ్మ చింటూ అన్న ఎక్కడున్నారు అని ఆలోచిస్తున్నారా? ఉన్నారు, వాళ్ళు వెనకాలనే ఉన్నారు. అండ్ మా చింటూకి పెళ్ళి అవ్వలేదు కాబట్టి మా పెద్దన్న మా వదిన ఇద్దరు పూజ చేస్తున్నారు. ఇక వచ్చేసిండు మా చింటన్న కూడా. ఇంకా చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో అడిగారు అనమాట, మీరు మొత్తం హైదరాబాదే ఉన్నావు కదా అక్క, మరి మీ చిన్నమ్మ మీ అన్న వాళ్ళు ఎందుకు తిరుపతిలో ఉంటారు అని. ఇక మా చింటన్న కూడా హైదరాబాద్లోనే పుట్టిండు. వాడు 5th క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాడు. మా బాబాయ్ బిజినెస్ తిరుపతిలో ఉండే, సో అందుకనే తిరుపతిలో సెటిల్ అయిపోయినారు. అన్ఫార్చునేట్లీ మా బాబాయ్ ఇప్పుడు లేరు. ఉండుంటే వేరే ఉంటుండే, అసలు ధూమ్ధామ్ ఉంటుండే. ఇంకా ఈడే చూడండి, నేను కూరాడు కుండ కూడా మోయలేకపోతున్నా, అది ఫుల్ వెయిట్ ఉంది. నార్మల్గా కుండనే చాలా వెయిట్ ఉంది, అందులో ఫుల్ వాటర్ ఉంటాయి అనమాట. సో అట్లా పూజలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇది కూరాడు కుండ, మా తెలంగాణలో కూరాడు కుండ మస్ట్ అనమాట. ఇంటి ఆడబిడ్డ పట్టుకొని వస్తుంది, నిండు కూరాడు కుండ ఇది. దాని పక్కన పెట్టేస్తాను, మంచిగా బొట్లు ఇక్కడ ముందుకు రావాలి, కంచులు బొట్లు ముందుకు రాలి, మంచిగా ముంగడికి రాలి. వచ్చినాయి ఇంకా దగ్గర. ఇప్పుడు దీపం పెడుతున్నా. దీపం పెట్టే కన్నా ముందు కురాడుకున్న దగ్గర కట్నం పెట్టాలి ఇంటి ఆడబిడ్డకి. చింటూ ఇక్కడ కట్నం పెట్టు. కట్నం దేనికి ఎంత పెట్టాలా? ఎంత 100 పెడితే సరిపోతుందా? 200 ఎంతగా 500 అట్లా చూస్తే అన్ని ఏది ఇస్తే తీసుకోవాలన్నమాట. నేను ఏమన్నా ఇప్పుడు నోరెత్తినా అదే చూపులని అర్థమవుతుంది. మా అన్నలు ఎంత పెట్టినా నెక్స్ట్ఫై అవుతా తీసుకుంటా. నాకు మా అన్నలు ఇంతే పెట్టాలి అంతే పెట్టాలి అని లేదు. మా అన్న వాళ్ళు ఎంత పెట్టినా నేను వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తా. మా ఆశీర్వాదం వల్లనే వాళ్ళు మంచి ఇల్లులు కడుతుర్రు. ఇంత మంచిగా ఇంకా మంచి మంచి ఇల్లులు కూడా కట్టు. విల్లా నెక్స్ట్ విల్లా నేనైతే మంచి ఆశీర్వాదం ఇస్తాను. అన్న ఇప్పుడు చూడాలి. సరే సరే కానీ ఇప్పుడు చూడు, నాకు పొంగే చూపి, నాకు ఫోటోలు వచ్చాయి మంచిగా వచ్చినాయి. ఫోటో చూపిరా. వా ఏం తీసినావురా, మస్తు తీసినావు.
ఏ, మంచిది తీసి సునీల్ బాగా తీస్తాడు ఈ వీడియో పెడుతుంది కానీ అక్క వీడియో పెడతావా స్వాతక్క వీడియో పెడతావా మరి పెట్టు మరి సునీల్ ఫోటోలు బాగా తీస్తాడు. ఎవరైనా ఫోటోగ్రాఫర్ ఎవరైనా కావాలి అంటే మా సునీల్ నంబర్ వీడియోలో డిస్క్రిప్షన్ లో ఇస్తా. సునీల్ ని కాంటాక్ట్ అవ్వడు. మా కంపెనీ నేమ్ చెప్తాను, చెప్పు. ఆకాష్ క్లిక్స్. ఆకాష్ క్లిక్స్ అంట, కాంటాక్ట్ అవ్వండి. డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తా. మధ్య మధ్య తీసుకొచ్చాను. పొంగల ఇంకా పొంగుతుంది. ఇక చూడండి అత్త కోడలు ఫోటోలు దిగుతున్నారు. నేను వద్దా మమ్మీ, నేను వద్దా అవి ఉండంట. చూసినావా అసలు ఇచ్చదే మా అమ్మ అయితే నాకు. ఈయన ఎవరో తెలుసా? మా అన్న బాల్నగర్ పులిస్ శ్రీకాంత్ పటేల్ గౌడ్. బాల్నగర్ కి వచ్చి ఎవరైనా పులిస్ శ్రీకాంత్ పటేల్ గౌడ్ అని పేరు చెప్తే చాలా అందరూ గుర్తుపట్టేస్తారు. పటేల్స్ అనమాట. మా అన్న మా పెద్దనాన్న కొడుకు. ఏమని చెప్పాలనుకుంటా అన్న? మా చెల్లి ఛానల్కి అందరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. మా చెల్లి ఛానల్ అందరూ కూడా చూడాలని మా కోరిక, ఇంకా ఎక్కువ డెవలప్ కావాలని మా స్వాతి అమ్మకు మా ఆశీర్వాదం ఉండాలని, మీ అందరి ఆశీర్వాదం తిరుపతి ఏపీలో అయినా కానీ తెలంగాణలో కానీ మా చెల్లెకి అందరూ కూడా ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. సపోర్ట్ చేయమని చెప్తున్నాం మా అన్న. శిక్ష రెడీ అవుతుంది చూడు. దీనికి రెడీ అవ్వడం ఇష్టం. ఎంతైనా నా కోడలు. ఎవరు కోడలు నానా నువ్వు? ఎవరు కోడలు నానా నువ్వు? నా కోడలువా నువ్వు? అందుకే అన్ని నా బుద్ధులు వచ్చినాయి అంట. మంచి రెడీ అవుతుంది. అరిష్టనిశమనస్తు యత్పారమనుస్మరణమస్తో ప్రాక్లయేషు భానివర్తంతం యచ్ఛ్రేష్టదస్తు శుక్రాంగారకమదవర్తనశుద్ధాదిత్యర్వరాధనవిగ్రహాప్రియంతాం యతిగణమూర్తజన్మనక్షత్రదేవతాప్రియంతాం తామేతి దానికే ఉంది అంతే మీకు ఎంత కావాలంటే సమానై స్వాహ స్వాహ ఓం హ్రీం 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 ఓం గణపతయే వరదస్రవచనం మే సమానై స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే నమస్కారం. లక్ష్మీ గణపతి దేవతానుగ్రహ కృపాకటాక్షఫలసిద్ధిరస్తు తథాస్తు. సంవేద పుష్పవాన్ ప్రజావాన్ కుసుమాన్ భవతి చంద్రమావాన్ పుష్పవాన్ ప్రజావాన్ కుసుమాన్ భవతి ఏవం వేద యో పరమైతం వేద ఆయతనవాన్ భవతి. చెప్పలే చెప్పట్లే చిక్కలే. యో అగ్రే ఆయతనం వేద ఆయతనవాన్. అక్షర్ ఫోన్, ఆకర్షణ ఫోన్, సుమమ్మ ఫోన్. అందరు ఎంత మంచి నవ్వు నవ్వింది. ముసి ముసి నవ్వు. శతమానం భవతి సదాయ పురుషశ్రేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి. ఈడ మా చిన్నమ్మ ఫుల్ ఎమోషనల్ అయిపోయింది. మా బాబాయ్ ఇంకా మా అమ్మమ్మ గుర్తొచ్చినారు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అన్యోన్యతాం జీవనా.
నోట్లు తక్కువైనాయి. ఏమో కదా. రెడీ ఇక్కడ చూడండి అమ్మా కెమెరా. సాది వెనక్కి సాది ఆ గిఫ్ట్ ఇక్కడ ఇక్కడ మా అన్న గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకున్నారు. కిందనే మంచి ఫంక్షన్ హాల్, స్విమ్మింగ్ పూల్, జిమ్ ప్లే ఏరియా అన్నీ ఉంటాయి. నెక్స్ట్ టైం మీకు ఫుల్ వీడియో చూపిస్తా మొత్తం హోమ్ టూర్ చేసినప్పుడు. ఇప్పుడైతే ఇంకా ఇంటీరియర్ కంప్లీట్ అవ్వలేదు. ఎవరు వచ్చినారు చూడండి, మా కార్తీక్ వచ్చింది. హలో, ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? బెంగళూరు. సమ్మర్ ఎండకి ఫుల్ అవుతుంది. ఏసీ స్వింగ్ లో ఉందైతే స్టాప్ చేయడం సీరియస్. బెంగళూరు నుంచి నీకు తిరుపతి రావడానికి ఎన్ని అవర్స్ పట్టింది? హాఫ్ అన్ అవర్ ఈటింగ్ బ్రేక్, 4 hours ఇక్కడికి రావడానికి పట్టింది. అవునా, ఎవరి దగ్గరకు వచ్చినావు ఇప్పుడు? ఇప్పుడు చింటు మామ దగ్గరికి, స్వాతి పిన్ని దగ్గరికి. పూజలు అన్నీ అయితే అయిపోయినాయి. మంచిగా లంచ్ కూడా చేసేసినాం. వచ్చి చల్లగా ఏసీ ఆన్ చేసుకొని కూర్చున్నాం. ఇంకా అందరు వచ్చే వాళ్ళు వస్తున్నారు, వెళ్తున్నారు. ఇంకా సెలబ్రేషన్స్ మరి ఈవినింగ్ వరకు కంటిన్యూ అవుతుంటాయి. ఇంకా కూడా ఫుల్ వీడియో కూడా చూసేసేయండి. వీళ్ళతో నా ఏ పని అనిపిస్తలేమని చెప్పేసి మమ్మీ కానీ బాగా కూర్చోండి బా. అగో అల్లకెళ్ళి చూస్తాడు మా ఆయన. అల్ల ఏసీ ఉందన్న ఏసీలోకి వెళ్ళి బయటకు వస్తలేడు. అగో ఆయన చూపిమంటుండి. నచ్చిందా మీకు? నీకు ఏ మెల్లగా ముఖం డైరెక్ట్ పెట్టకండి. ముక్కు దగ్గర పెట్టుకో చింటూ, ముక్కు దగ్గర పెట్టుకోవాలి. చిన్న ఉంది, నువ్వు ముక్కు దగ్గర పెట్టుకో, ముక్కు దగ్గర పెట్టుకో అని చెప్పి ముక్కు దగ్గర బుక్ రెడ్ కలర్ అయినాకనే నేను చెప్తానే ఇది కూడా ఇది చూడు. ఇది బాగుంది కదా. చాలా బాగుంది. నైస్, చాలా బాగుంది. లైట్ ప్లస్ కింది కానీ ఇట్లా బాగుంది, నైస్. ఇదిగో ఇది కూడా పెద్దది. అది పెద్దది ఇచ్చిందండి. రెండు రేడియమే కదా. పెడదాం. ఏ బాగుంది. ఓపెన్ అదే ఫ్లాస్క్ ఇప్పుడు అరుణ్తో ఇచ్చి పంపిస్తే అయిపోతుంది. అప్పుడే చాయ్ వస్తుండే. అరుణ్ వెళ్ళుద్దాం. ఇస్తాడులే, అడుగు. బాగుంది. చూపిటు. ఈడొకటి పెట్టుకో. మెల్ల మెల్ల. వావ్, వెంకటేశ్వర స్వామి చలో నేను చెప్పాను. ఏ చాలా బాగుంది. లైట్లు కూడా వస్తాయి. మ్యూజిక్ కూడా వస్తుంది. చూపిరా ఫస్ట్.
దేవుడు కామాక్షి దీపం అది చిన్నది. సో మీకు వెళ్ళగానే హాల్, ఇది టీవీ యూనిట్ ఇంకా కంప్లీట్ అవ్వలే. అండ్ ఇక్కడ మేము కథ చెప్పించినాం ఈరోజు, పూజలు అయినాయి. అండ్ ఇక్కడ ఇది డైనింగ్ హాల్, ఇది క్రాకరీ యూనిట్. అండ్ ఇక్కడ దేవుడిది వచ్చింది. ఇంకా వర్క్ ఇంటీరియర్ మొత్తం ఫినిషింగ్ అవ్వలేదు, అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తా. ప్రజెంట్ అయితే కొంచెం అయిపోయింది. అండ్ ఇది కిచెన్ చూడండి, ఇగో ఇట్లా ఉంది. కిచెన్ చాలా పెద్దగా ఉంటుంది. ఎట్లుంటుంది సుభిక్ష? కిచెన్ ఎట్లుంటుంది? అంత పెద్దగా ఉందా కిచెన్? ఓకే, కిచెన్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చినారు. ఇదంతా ప్లాట్ఫామ్. ఇదేంటి నాన్న? ఇదేం రూమ్? స్లీపింగ్ రూమా? బెడ్రూమ్. ఇది బెడ్రూమ్, చింటూ బెడ్రూమ్. ఇది ఇక్కడ గ్లాస్ వస్తుందంట, ఇక్కడ మిర్రర్ వస్తుంది. డ్రెస్సింగ్ టేబుల్ ఇది ఇంకా కంప్లీట్ అవ్వలే. ఇది ఇంకొక బెడ్రూమ్, చాలా మెస్సీగా ఉంది. ఈరోజే గృహప్రవేశం అయింది కాబట్టి ఇంకా ఎక్కడిదక్కడ సామాన్లు ఉన్నాయి, ఇంకేం సదరలే. ఇక అందరి ఇల్లులు ఇట్లనే ఉంటాయి గృహప్రవేశం అయిన రోజు. ఇంత మా సామాన్లే ఉన్నాయి. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ వస్తుంది. అండ్ ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది బెడ్రూమ్లోనే. అండ్ ఇది కంప్యూటర్ టేబుల్. అండ్ ఇది కబోర్డ్స్. ఇది బెడ్స్ కూడా చేపించేసిండు. ఇంక ఇవన్నిటికీ టైం పడుతుంది, కానీ ఈ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇంటీరియర్ మొత్తం కంప్లీట్ అయినాక ఫుల్ హోమ్ టూర్ చూపిస్తాం మీకు. మా సెలబ్రేషన్స్ అయితే ఇట్లా అయినాయి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, అలానే కమెంట్ కొత్తగా నా వీడియో ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ అన్న వాళ్ళ ఇంటి నుంచి వ్యూ చూడండి. సన్ రైజ్ ఇంకా కొండ కనిపిస్తుంది. మార్నింగ్ లేవగానే కొండను దర్శనం చేసుకోవచ్చు. ఎంత హ్యాపీగా ఉంటుందో.